హలో ఫ్రెండ్స్. సో రిపోర్ట్ తర్వాత తీసింది. సో ఎందుకంటే చాలామంది వచ్చి ఒకే స్కానింగ్ చూపిస్తూ ఉన్నారు సరిగా, అంటే రెండు కంపేర్ చేస్తే బాగుంటుందనేసి అడుగుతారనమాట. సో దట్ నేను వచ్చేసి చూపిస్తా ఉన్నాను. సో ఒక క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలామంది హార్ట్ బీట్ రేట్ని బట్టి వచ్చేసి జెండర్ ప్రిడిక్షన్ చేయొచ్చా, లేకపోతే సిఆర్ఎల్ వాల్యూస్ వచ్చి పెట్టి జెండర్ ప్రిడిక్షన్ చేయొచ్చా అనేసి చాలా డౌట్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. సో అందుకే వచ్చి చూపిపోతున్నాను అనమాట. సో దీన్ని బట్టి వచ్చేసి మీకు చాలా అండర్స్టాండింగ్గా ఉంటుంది. చాలామంది అంటే మనకి ఎంతమంది పిల్లలు ఉన్నా మనకు వచ్చేసి గర్ల్ బేబీనా బాయ్ బేబీనా అనేసి తెలుసుకోవాలనేసి ఉంటుంది. సో ఇది వచ్చేసి అర్లీ ప్రెగ్నెన్సీ సొనాలజీ. ఫస్ట్ టైం నా లైఫ్లో స్కాన్ తీసిందండి. ఇది వచ్చి అనోమియా అల్ట్రాసొనాలజీ. సో ఇది రెండు వచ్చి చూపిపోతున్నాను. ఇప్పుడు చూస్తే 2018లో 30th 6 తీసింది. సో నా పీరియడ్స్ డేట్ ప్రకారం ఏమంటే 8 వీక్స్ తర్వాత దానికి వచ్చేసి ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చేసి 6/4/2019 అనేసి ఇచ్చినారనమాట. సో చూడండి, ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అనేసి మీనింగు. సో నాకు వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వీకే అంటే డెలివరీ డేట్ అనేసి ఇచ్చేస్తారనమాట. చాలామందికి అంటే మనకు డౌట్ ఉంటుంది కదా, మన డెలివరీ డేట్ ఎప్పుడు ఉంటుంది, అది కరెక్ట్ ఉంటుందా రాంగ్ ఉంటుందా అనేసి. నా ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం, నా పీరియడ్స్ డేట్ ప్రకారం కరెక్ట్గా ఉండిందండి. సో తర్వాత ఏమంటే మనకి చూస్తే 8 వీక్స్ అనేసి ఇచ్చిండారు కదా, నా పీరియడ్స్ డేట్ ప్రకారం అయితే 8 వీక్స్. కాకపోతే వాళ్ళ డేట్ ప్రకారం అయితే కంప్యూటర్ డేట్ ప్రకారము ఇస్తారు, మన డేట్ ప్రకారము ఇస్తారనమాట. సో ఇప్పుడు కానీ చూస్తే మనకి సింగిల్ లైవ్ ఇంట్రాక్షన్ నోటెడ్ అని ఇచ్చిండారు. సో ఇప్పుడు కానీ ఇదే మనం 18 వీక్స్ స్కాన్ రిపోర్ట్కి వచ్చి తీసుకుంటే ఇప్పుడు ఏంటంటే హార్ట్ బీట్ రేట్ వచ్చేసి 148 అనేసి ఇచ్చిండారనమాట. సో సింగిల్ లైవ్ ఇంట్రాక్షన్ జెస్టేషన్ ఈజ్ ఇచ్చిండారు. ఇక్కడ ఏంటి 2D మెజర్మెంట్ అని చెప్పొచ్చు, డోప్లా స్కాన్ రిపోర్ట్ అని చెప్పొచ్చు దీన్ని. సో మన ఈజీగా వచ్చేసి మనకు బాయ్ బేబీనా గర్ల్ బేబీనా అని తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు చూస్తే హార్ట్ బీట్ రేటు 161 ఇచ్చిండారు. సో మనకు వచ్చేసి 18 వీక్స్లో వచ్చి ప్లెజెంట్ అను ఇచ్చిండారనమాట. ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి 148 మాత్రమే ఉంది మన స్కాన్ రిపోర్టు. సో ఎందుకంటే మనకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు మనకి విజువలైజ్డ్ విత్ హార్ట్ రేట్ అనేసి 148 బీపీఎం అని ఇచ్చిండారు చూడండి. సో మనకు వచ్చేసి బీపీ షుగర్ అంతా ఏమంటే మనకు తర్వాత వచ్చేసి మనకు ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మనకు వచ్చేసి హార్ట్ బీట్ రేటును ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే 148 చూపిస్తూ ఉంది కదా, అదే మనకు 18 వీక్స్ స్కాన్ రిపోర్ట్లో ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకైతే ఫస్ట్ బేబీకి షుగర్ చాలా ఎక్కువగా ఉండిందండి. మనకు పెరుగుతా మనకు హార్ట్ బీట్ రేట్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది చూడండి. 161 అని ఇచ్చిండారు. మళ్ళీ ఇంకోటి ఏమంటే మనకి ఇన్ కేస్ మనకు టెన్షన్ తీసుకున్న అప్పుడు కూడా మనకు హార్ట్ బీట్ రేట్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది. నా వరకు అయితే అంటే మనకు జెండర్ ప్రిడిక్షన్ వచ్చేసి ఏమంటే మనం టెన్షన్ తీసుకుంటే ఎక్కువగా చూపిస్తుంది. అంటే 50-50 అయితే హార్ట్ బీట్ రేట్ పెట్టి మనం జెండర్ ప్రిడిక్షన్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే కంప్యూటర్ డేట్ ప్రకారము 6 వీక్స్ 5 days అని ఇచ్చిండారనమాట. ఇక్కడ సిఆర్ఎల్ వాల్యూ వచ్చేసి 7.mm అని ఇచ్చిండారు. సో నా పీరియడ్స్ డేట్ ప్రకారం అయితే 8 వీక్స్, అంటే నా కంప్యూటర్ డేట్ ప్రకారం అయితే 6 వీక్స్. కంప్యూటర్ డేట్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ 15/4/2019 ఇచ్చిండారు. కాకపోతే నా పీరియడ్స్ డేట్ ప్రకారమే నాకు బేబీ పుట్టిందండి. సో నా పాప వచ్చేసి 6th నా పీరియడ్స్ డేట్ ప్రకారమే కరెక్ట్గా వచ్చేసి బేబీ పుట్టిందనమాట. సో మనకు కానీ కరెక్ట్గా కానీ పీరియడ్స్ డేట్ కానీ కరెక్ట్గా తెలుసుంటే ఆ డేట్లోనే మనకు వచ్చేసి కరెక్ట్గా వస్తుందన్నమాట. మళ్ళీ ఇంకొకటి చూస్తే చొరోలాజికల్ నార్మల్ అని ఇచ్చిండారు. ఇక్కడ చూస్తే ప్లెజెంటా ఈజ్ అటెడ్ పోస్టీరియర్ వాల్ అప్పర్ అండ్ మిడ్ యూరినరీ సెగ్మెంట్ విత్ ఏ గ్రేడ్ 1 మెచ్యూరిటీ అని ఇచ్చిండారు. సో ఇక్కడ చూస్తే మనకి వచ్చేసి ప్లెజెంటా వచ్చి పోస్టీరియర్ అని ఇచ్చిండారు. అంటే మనకి లోయర్ సెగ్మెంట్ ఈజ్ ఫ్రీ ఆర్ నో పల్విక్ నోటెడ్ అని ఇచ్చిండారు. బికాజ్ బేబీ వచ్చేసి అప్పుడే వచ్చేసి బేబీ అంటే తలకు వచ్చి డౌన్కి రాదనమాట. మళ్ళీ ఇంకా ఒక కొద్దిగా అంటే 5th మంత్ తర్వాత తల వచ్చేసి డౌన్కి వస్తుందన్నమాట. సో ఇదంటే ఏమంటే మనకు క్లియర్గా వచ్చేసి ఇస్తారనమాట. సో మనకు వచ్చేసి ఏమంటే ఇక్కడ చూస్తే కర్వెక్సల్ లెంత్ మెజర్స్ 4.0 cm అని ఇచ్చిండారు. బోత్ ఓవర్స్ అపియర్ నార్మల్. సో ఇక్కడ చూస్తే అపియర్ నార్మల్ అని ఇచ్చిండారనమాట. సో మనకు వచ్చేసి అంతా నార్మల్గా ఉందనేసి. యుంబిలికల్
ఆరిటరీ వేవ్ ఫామ్ అండ్ ఏ డోప్లర్ ఇండికేట్స్ ఆర్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ అని ఇచ్చిండారు. సో అంతా వచ్చేసి నార్మల్ లిమిట్లో ఉంది అనేసి ఇస్తున్నారనమాట. ఇక్కడ లిక్విడ్ వాల్యూమ్ ఈజ్ అడిక్వేట్ అని ఇచ్చిండారు. సుటియస్ నోటెడ్ ఫెటలా కార్డియాక్ యాక్టివిటీస్ అండ్ లిమ్స్ మూమెంట్స్ ఆర్ వెల్ సీన్ అని ఇచ్చిండారు. అంతా అంటే మూమెంట్స్ కిక్స్ అంతా చాలా బాగుంది, కరెక్ట్గా ఉంది అనేసి ఇచ్చిండారనమాట. తర్వాత ఫిటలా ఫేస్ ఇంట్రోమెన్ స్పెన్ స్టమక్ బోత్ కిడ్నీ అండ్ యూరినరీ బ్లెండర్ అపియర్ నార్మల్ అని ఇచ్చిండారు. అంతా యూరినరీ బ్లెండర్ అపియర్ నార్మల్ అనేసి అంతా కరెక్ట్గా ఉందనేసి ఇచ్చిండారనమాట. మీరు కానీ ఇక్కడ చూస్తే అంతా వచ్చేసి బాగుంది అనేసి ఇచ్చిండారనమాట. తర్వాత వచ్చేసి ఏమంటే సో ఇక్కడ మనకి అంటే ఈ స్కాన్ రిపోర్ట్లోనే మనకు బేబీ యొక్క హార్ట్ బీట్, తర్వాత వచ్చేసి స్టమక్, కిడ్నీ, సో అంతా బాగుందా, బోన్స్ అంతా కరెక్ట్గా ఉందా బేబీకి, సో అదంతా చెక్ చేసేది ఈ స్కాన్ రిపోర్ట్లోనే, 18 వీక్స్ స్కాన్ రిపోర్ట్లోనే. ఇక్కడ చూస్తే కర్వెక్సెల్, సో ఇక్కడ కానీ చూస్తే మనకి సో ఇక్కడ కర్వెక్సెల్ లెంత్, ఇక్కడ కర్వెక్సెల్ లెంత్ కంపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తే ఇంటర్నల్ సోయాస్ ఇస్ క్లోజ్డ్ అని ఇచ్చిండారు. సో మళ్ళీ ఎందుకంటే నేను చాలా స్లోగా చెప్తాను, ఎందుకంటే చాలామందికి వచ్చేసి అర్థం అవ్వాలని చెప్పేసి. బిటలరీ యూరినరీ నార్మల్ కలర్ అంటే మనకు యూరిన్ కలర్ ఏదైనా వచ్చి డిఫరెన్సెస్ ఏమన్నా ఉందా, కలర్ చేంజెస్ ఏమన్నా ఉందా, సో అదంతా తెలుసుకోవడానికి అక్కడ యూరిన్ అనేది చెక్ చేస్తారనమాట. సో ఈ 18 వీక్స్ స్కాన్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఇన్ కేస్ బేబీకి ఏమన్నా కానీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, ఇక్కడ చూస్తే యూరిన్ కలర్ అనేది నార్మల్గా ఇచ్చిండారు. మనకు ఈ స్కాన్ రిపోర్ట్లో మనకు చాలామంది వచ్చేసి పిల్లలకి ఏమైనా హార్ట్లో ఏమైనా హోల్ ఉందా, లేకపోతే ఇదంతా తెలుసుకునేదానికి బేబీ గ్రోత్ చాలా బాగుందా, సో గ్రోత్ ఈజ్ విత్ ఇన్ యాక్సెప్టబుల్ లిమిట్స్ అని ఇచ్చిండారు కదా. సో అదంతా కొంతమంది పిల్లల్ని కానీ చూస్తే మనకి ఒక చేయి పెద్దదిగా ఉంటుంది, ఒక చేయి చిన్నదిగా ఉంటుంది, లేకపోతే అలాంటి ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చేసి అంటే అబ్నార్మల్ అని ఇస్తారనమాట. సో మనకి 18 వీక్స్ స్కాన్ రిపోర్ట్లో అనేది ఇదంతా చూపిస్తుంది మనకు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది వచ్చేసి ఏమంటారంటే మనకు ఏదైనా చాలామంది అనుకుంటాం మన స్కాన్ కొంతమంది స్కిప్ చేస్తారు, దయచేసి మాత్రం స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే ఒక 4-5 వేలు కానీ మనం కానీ అంటే ఇప్పుడు కానీ కొంతమంది అయితే మనం దేని హాస్పిటల్కి వెళ్ళాలి, కొంతమంది స్కిప్ చేస్తారు, దయచేసి స్కిప్ చేయొద్దండి. ఏదైనా కానీ ప్రాబ్లం ఉంటే ఆ టైంకి ఏదైనా ట్యాబ్లెట్స్ ఏదైనా మెడిసిన్స్ కానీ ఇస్తే అప్పుడు వచ్చేసి బేబీకి మనకు అంటే ఏదైనా బాగాలేకపోయినా సర్చ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే స్కానింగ్ అనేది చేస్తారనమాట. సో ఇప్పుడు కానీ చూస్తే ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్లో అసలు ఏమీ కనబడలేదు హార్ట్ బీట్ రేట్ది. కాకపోతే మనకు వచ్చేసి ఏదో ఉంది నాకు మాత్రం ఏదో ఉంది అనేసి కనబడుతుంది. హార్ట్ బీట్ మాత్రము ఇక్కడ వచ్చి చూపిస్తుంది కదా చూడండి. సో 148 BPM అని చూపిస్తూ ఉంటారు చూడండి. సో ఏమంటే ఎందుకు చెప్తున్నానంటే హార్ట్ బీట్ రేట్ అనేది మనకు కరెక్ట్గా అంటే కొంతమందికి ఏదైతే రాలేదు అని చెప్తారు కదా, దానికి భయపడాల్సిన అవసరం లేదు. సో అంటే ఇప్పుడు ఒక స్కాన్ రిపోర్ట్ అంటే మనం పర్టికులర్ డాక్టర్ని కానీ మీట్ చేస్తే సో దానికి వచ్చే సజెషన్స్ వచ్చి ఇస్తారనమాట. సో మళ్ళీ ఇక్కడ కానీ వెళ్తే 18 వీక్స్ స్కాన్ రిపోర్ట్లో అంతా ఇచ్చింటారనమాట. అంటే CRL మెజర్మెంట్స్, టిఫా, డోఫ్లారు, సో అదంతా మనకు చేతులు, కాళ్ళు ప్రతి ఒక్కటి స్కాన్ చేస్తారనమాట. మళ్ళీ ఇంకోటి చూస్తే చూడండి, ఇప్పుడు చూస్తే ఏదో ఒకటి బేబీ ఉన్నట్టు అదేమో ఒక రౌండ్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. అంటే క్లియర్గా కనబడలేదు కానీ రౌండ్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. చూడండి, సో ఇంత క్లియర్గా ఇప్పుడు చూడండి హ్యాండ్ నేను చేయి పెట్టి చూపిస్తాను చూడండి హ్యాండ్, సో అదంతా వచ్చి చూపించినారనమాట. సో 161 చూపించింది కదా చూడండి. హార్ట్ బీట్ రేటు చాలా అంటే అప్ అండ్ డౌన్గా వెళ్తూ ఉంది చూడండి, చాలా ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంది. ఇప్పుడు చూస్తే 161 చూపించున్నారనమాట. నాకు వచ్చేసి షుగర్, థైరాయిడ్ రెండు ఉన్నిందనమాట. సో మనకు కానీ షుగర్, థైరాయిడ్ కానీ ఉంటే లేకపోతే మనం ఏదైనా టెన్షన్ కానీ తీసుకుంటే చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ చూస్తే చేతులు, కాళ్ళు అంతా చూపిస్తుంది. ఇక్కడ చూడండి కాళ్ళు ఫూట్ అని ఇచ్చింటారు చూడండి. సో ఈ స్కానింగ్లోనే మీకు కానీ ఏదైనా కానీ అంటే కొంతమంది అనుకుంటారు అంటే కాళ్ళు కొంతమందికి హ్యాండిక్యాప్డ్గా పుడతారు కదా. సో మనం కానీ స్కానింగ్ రిపోర్ట్లో కానీ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ స్కాన్ రిపోర్ట్లో వచ్చి చెప్పేస్తారనమాట. సో మనం వచ్చేసి ఈ స్కానింగ్ అంతా మనం దేనికి మాత్రం స్కిప్ మాత్రం చేయకూడదు. అంటే మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎప్పుడు కానీ మన స్కాన్ రిపోర్ట్లో ఎప్పుడు కానీ ఏదైనా స్కానింగ్లో స్కిప్ చేయడం కానీ అలాంటిదంతా ఏమి ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు కానీ చూస్తే దీన్ని ఏమంటారంటే 2D మెజర్మెంట్స్ వాల్యూస్ అని చెప్తారనమాట. సో ఇప్పుడు కానీ చూస్తే మనకి సో దీన్ని BPD వాల్యూస్ అని చెప్తారు. అంటే మనకి ఇక్కడ CRL వాల్యూస్, హార్ట్ బీట్స్ రేట్స్, మళ్ళీ ఇదంతా వచ్చేసి ఇక్కడ ఒక చిన్న బాక్స్ లాగా ఇచ్చేస్తారనమాట. డాక్టర్స్కి ఒక క్లియర్గా వచ్చేసి చూసుకుని చెప్పేస్తారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది వచ్చేసి చాలా స్కిప్ చేసేస్తారు కదా. సో వాళ్ళంతా దేనికి మాత్రం స్కిప్ మాత్రం చేయొద్దండి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు కానీ చూస్తే
చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వచ్చేసి డివిజన్ చేసి ఇచ్చిండారు. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే చేతులు కాళ్ళంతా ఇచ్చింటారు కదా. మనకు ఈ ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ని స్కిప్ చేస్తారు. దయచేసి అలా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే ఎందుకు స్కిప్ చేయకూడదంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే బేబీకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా సో అది వచ్చి ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్లో మనకు వచ్చేసి క్లియర్గా చెప్పేస్తారనమాట. ఈ 18 వీక్ స్కానింగ్ రిపోర్ట్ దేనికంటే మనకి ఏదైనా అంటే మన చేతులు కాళ్ళు బేబీకి ఎలా ఉంది సో అదంతా చేయడానికి. ఇప్పుడు వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే మనకి ఏదైనా అంటే చాలామంది క్లియర్గా చూపించడం లేదు, స్లోగా చెప్పండి అదంతా చెప్తారు కదా. సో అందుకే వచ్చేసి స్లోగా క్లియర్గా వచ్చి చూపిస్తున్నాను అనమాట. అంటే మనకు వచ్చేసి ఒక ఐడియా అనేది ఉంటుందనేసి అందుకే వచ్చి చూపిస్తున్నాను. సో దీన్ని ఏమంటే 2D మెజర్మెంట్స్ వాల్యూస్ అని చెప్తారు. ఇది బాయ్ బేబీ కన్నా గర్ల్ బేబీ కన్నా ఇద్దరికి ఒకేలా ఇస్తారనమాట. అంటే మెజర్మెంట్స్ వాల్యూస్ అనేది ఇస్తారు. అంటే ఇది వచ్చేసి మనకు వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 18 వీక్ స్కానింగ్ రిపోర్ట్లో చాలా క్లియర్ కట్గా ఇస్తారు. ప్రతి ఒక్క పార్ట్ సపరేట్గా పిల్లలకి వచ్చేసి హోల్ ఉంటుంది అని చెప్తారు కదా. సో చూస్తే ఇప్పుడు వచ్చేసి దీన్ని చూడండి హార్ట్ను కూడా చెక్ చేస్తారనమాట. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడే చెప్పేస్తారనమాట. ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రమ్ మహేశ్వరి.